అందరికీ నమస్తే. ఈరోజు మనం ఇక్కడ వచ్చింది చెవెళ్ళ మండలం ఆలూరు విలేజ్ రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నాము. ఇక్కడ ఒక అన్న ఆవులు అండ్ సూపర్ నెపియర్ గడ్డి పెట్టుకున్నాడు. చిన్న షెడ్ వేసుకున్నాడు. అయితే దాన్ని ఆయన ఎట్లా ఉన్నది ఏంది దీని ఈ బిజినెస్ ఎట్లా నడుస్తుందని ఆయన అనుభవాలు ఒకసారి అడిగి తెలుసుకుందాము. అన్న నమస్తే అన్న. మీ పేరు ఏం పేరు అన్న? నరసింహులు. ఆలూరా మీది? ఎన్ని ఆవులు ఉన్నాయన్నా? 5 ఆవులు ఉన్నాయి. 5 ఆవులు. మొత్తం అన్ని అంటే ఇప్పుడు పాలిచ్చేటివేనా? పాలిచ్చేటివి 2 ఉన్నాయి. పాలియ్యనివి 3 ఉన్నాయి. దానా ఏమేమి పెడతారు అన్న దానికి? ఇది పత్తిపిండి. పత్తిపిండి పెడతారు. ఎంత ఇస్తుంది ఆవు ఒకటి? ఒకటి పూటకు 3, 3.5. 3, 3.5 ఇస్తుంది. ఓకే. ఈ గడ్డిని ఏమంటారు తెలుసా నీకు? దాని పేరు నేపియర్. సూపర్ నెపియర్. అయితే ఇప్పుడు గడ్డి ఎన్ని సార్లు కోసినావు అన్న ఇది ఇప్పటి వరకు? 8 కోతలు కోసినాయి. 8 కోతలు కోసినావు. సంవత్సరం అవుతుంది. కోసరానికి వస్తూనే ఉంటది. కోసినాక ఏం వేస్తావు దీనికి? నీళ్ళు పెట్టి యూరియా చల్లుతాం. నీళ్ళు పెట్టి యూరియా చల్లుడు. ఇంకా వేరే మందులు ఇందులో ఏం లేదు వీటికి? ఏం లేదు. భూమిలో ఒకసారి ఓకే నీళ్ళు పెట్టాలి. మంచిగా కోస్తున్నది. నీళ్ళు ఎక్కువ పెట్టాలి. కుట్టి మిషన్ లో కొడతావా ఆవుకు? కొట్టిది పచ్చిది కలిపి కొడతాం. ఎన్ని రోజులు అవుతుంది అన్న ఇది గడ్డి పెట్టి మీరు? సంవత్సరంన్నర అవుతుంది. మీకు ఈ గడ్డికి బయట తినే గడ్డికి ఏమైనా తేడా ఉందంటావా? ఇట్లా అంటే దీనికి మంచిగా ఉంటాయి ఆవులు. దీనికి ఆవులు మంచిగా అవుతాయి. పాలు కూడా కొంచెం మంచిగా వస్తుంది కదా దీనికి. మొత్తం ఇదే వేస్తారా ఇంకా ఒట్టి గడ్డి ఇటు వేస్తారా? ఒరిగడ్డి ఒకసారి ఇది ఒకసారి వేస్తాం. ఓకే ఓకే. ఆవులకు ఇది నాలుగే కోసుకపోదా ఇది? అంటే కుట్టి కొడతాంగా మొత్తం కలిసిపోతుంది. కుట్టి మిషన్ మొత్తం చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది కలిపి. ఓకే అంతా మిక్సింగ్ అయ్యి. అయితే ఈ మొత్తం మీరు చేతితోనే కట్ చేస్తారా ఇది మిషన్ తోనే కట్ చేస్తారా? కొడవలతోనే కోస్తారు. ఓకే. ఇది సంవత్సరం అవుతుంది బ్రదర్. ఇది మొత్తం సంవత్సరం అవుతుంది అన్న ఈ గడ్డి పెట్టి. ఈ సంవత్సరంలో ఇది 8 కోతలు కోసిందంటే ఇప్పటిదాకా. 8 కోతలు అంటే అది కోసరంగా వస్తూనే ఉన్నది. దీనికి కోసినప్పుడల్లా యూరియా డిఏపి అలాంటివి మందు చల్లుతా ఉంటాడు. అంటే చేతితో చల్లుతావు అన్న దీనికి? చేతితోని చల్లేసి వెనక్కి మొత్తానికి నీళ్ళు ఇడుస్తాడు అనమాట. అక్కడ పైకి వెళ్ళి నీళ్ళు వస్తాయి. ఆడ బోరు అనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇక దీంట్లకు ఎంత నీళ్లు పెడితే అంత పచ్చగా వస్తుంటదా? ఇక్కడ నెల కోసి అక్కడ మళ్ళీ వచ్చింది. ఈ మధ్యలోకి వెళ్ళి ఇదంతా ఓ నెల రోజులు అవుతుంది. చిన్నగా ఉంది అనమాట. అవతల పెద్దగా ఉంది. అది ఫస్ట్ కోసిండు. అది తొందరగా వచ్చింది. అది ఇప్పుడు ఇది తొందరగా వచ్చి రావాలనుకుంటే దీనికి నీళ్లు యూరియా చల్లాలి. తొందరగా వచ్చేస్తుంది. ఓకే అన్న. మీకు అయితే ఇప్పుడు దీని వల్ల లాభమే ఉంది ఈ గడ్డి వల్ల? ఆవులకు ఊకే బయటికి తిప్పాలంటే ఏం లేదు. ఈయన కోసేసి వేసేయచ్చు. బయట ఇప్పుడు బయటికి ఇడుస్తున్నారు ఆవులని? ఒక పొద్దున్న ఇడుస్తాం 12 గంటల దాకా. ఇక మధ్యాహ్నం పూట చెట్టు కిందనే కట్టేస్తాం. ఎండ ఎక్కువ పడుతుంది. దీనివల్ల పాలు మంచిగానే వస్తుందా? మంచిగానే వస్తున్నాయి. పాలు వచ్చి ఏమంటారు చిక్కగా వేయడం కానీ పలచగావుడు మీడియం ఏముండదు కదా అట్లా? ఫ్యాట్ ప్రకారం కన్నా మీడియం ఫ్యాట్ వస్తుంది దీనికి. 35-40 ఆవుకు ఫ్యాట్ మంచిగానే ఉంది దీనివల్ల మీకు. ఓకే. ఈ గడ్డికి ఇప్పుడు ఇది ఆవులకి ఇదే బెటర్ అంటావా? ఒరిగడ్డి బెటరా లేక ఇంకా మన బయట తిరిగి బెటరా? అన్ని విధాలా బెస్టే. ఒరిగడ్డి బెస్టే, పచ్చదొన్న సొప్ప ఇటే బెస్టే. ఓకే. అది కలిపి కొడతాము, ఇది కలిపి కొడతాం. పచ్చదొన్న సొప్ప కూడా కొడతాము, ఇది ఒకసారి కలిపి కొడతామని. అచ్చా అచ్చా. అంటే ఇప్పుడు ఆవులు కట్టిన ఆవులు ఉన్నాయా మీ దగ్గర? కట్టిన ఆవులు ఒకటి ఉంది. కట్టిన ఆవులకు కూడా మంచిదేనా ఇది? దానితో పాటు ఇది ఎన్ని పుట్టలు వేస్తారు ఇది ఆవులకు? 2 పుట్టలు వేస్తాం. 2 పుట్టలు ఇదే గడ్డి. ఉదయం సాయంత్రమా? 12 గంటలకు వేసి మళ్ళీ 3 గంటలకు వేస్తాం. సాయంత్రం 12 గంటల దాకా మెసేజ్ వస్తాయి. ఓకే. మళ్ళీ నైట్ 8 గంటలకు వేస్తాం. అయితే ప్రతి అన్న ఆవులకు ఉదయం సాయంత్రము ఈ గడ్డి వేస్తాడంట. మధ్యాహ్నం అయితే ఆవులను ఇడిచి కొడతాడన్న. అట్లా తిరిగి రానికి తిరిగి వస్తే కొంచెం ఫ్రీ అవుతాయని, రిలీఫ్ అవుతాయి. అవిటి కూడా వాకింగ్ చేసినట్ల మనుషులు ఏ రకంగా వాకింగ్ చేస్తే యాక్టివ్ ఉంటారు అవిటిని కూడా అట్లా వాకింగ్ ఇడుస్తా అని చెప్తా ఉన్నాడు. అయితే ఉదయం సాయంత్రం ఈ గడ్డి వేసి ఈ గడ్డి వల్ల కొంచెం లాభం ఉంది. ఆవుకు ఫ్యాట్ కూడా బాగా వస్తుంది పాలకు అని చెప్తారు. రైతులకి ఈ గడ్డి చాలా ఉపయోగపడుతుంది. చాలా మంది ఈ గడ్డి పెట్టుకుంటారు. ఈ గడ్డి వచ్చినప్పటి నుండి రైతులకు మంచి లాభము ఉంది దీనివల్ల. ఒకసారి పెట్టినామంటే ఒకసారి పెడితే అసలు లైఫ్ వస్తూనే ఉంటది. దీనికి మొత్తం వాటర్ లేకుండా ఎగురు వస్తుంది. సావనైతే సావది. దీనికి సావు లేదు. వాటర్ పెడితే అంత వస్తుంది. అయితే ఎంత నీళ్లు పెడుతుంటే దీనికి అంత పంచగా వస్తూనే ఉంటది. దీనికి సావు లేదు. ఈ గడ్డి వల్ల లాభం ఉన్నది మంచిగా. ఇలాంటి గడ్డి పెట్టుకుంటే ఇక రైతుకి ఏమి ఇబ్బంది ఉండదు. ఇక మంచిగా కోసుకున్నాలే వేసుకోవాలి మిషన్ లో. వాటర్ పెట్టుకోవాలి, మందు చల్లుకోవాలి. ఆవులకు మరి ఏమన్నా దాన గీటం చేస్తున్నారా ఇంకా దీంతో పాటు? ఇంకా పత్తిపిండి పెడతాం పొద్దున. పత్తిపిండి పొద్దున, అంతే. సాయంత్రం ఏం లేదు. పాలు ఎప్పుడు వింటే అప్పుడు. ఓకే ఓకే.
అంటే మీరు ఎంత ఖర్చు వస్తుంది ఆవులకు ఇట్లా దీన్ని పెట్టుకుని మీకు షెడ్డుకి ఇట్లా? తక్కువనే ఖర్చు వస్తుంది. ఎన్ని ఆవులు ఉన్నాయి మొత్తం? 5 ఆవులు ఉన్నాయి, 3 లేగలు ఉన్నాయి. 5 ఆవులు 3 ఆవులు. డైలీ నీకు ఎంత వస్తుంది ఇన్కమ్ 5 ఆవుల? 400 వస్తాయి. 400. 400 సరిపోతున్నాయి మరి నీకు? ఇక దానికి ఆ మిషన్కి దీనికి లాభం లేదు, నష్టం లేదు. అంతే. దానికి నడుస్తున్నాయి. లాభం లేదు, నష్టం లేదు. ఈ డైరీ వల్ల మరి ఒకవేళ కొత్త ఎవరైనా పెట్టుకుంటే ఈ డైరీ మంచిదేనంటావా? కొత్త వాళ్ళు రావచ్చు అంటావా? మంచిగా ఇప్పుడు నేను డైరీ ఫామ్ పెట్టుకోవాలి అనుకుంటున్నా. ఓపిక కావాలి. అన్నిటికీ ఓపిక అయితేనే అవుతుంది. నేను డైరీ ఫామ్ పెట్టుకోవాలంటే నేను అంటే ఇక ఓపిక అంటే ఇది గడ్డి కోయాలి, దాని వేయాలి, పెన్న తీయాలి, నూకాలి, అన్ని చేసుకోవాలి. కడగాలి. లాభం ఉందా మరి? లాభం ఉన్నది. ఎక్కడ పోవద్దు, అయితే ఉండాలి. ఐటెంబడి ఉండాలి. ఐటెంబడి ఉంటే లాభం ఉంటది. ఎక్కడ ఇప్పుడు మనం చెట్ల కట్టేసిపోతే ఒక పూట మేత 24 గంటలు ఇక దగ్గర ఉంటేనే. ఈ కాలం అయితే ఇక నీడకే ఉండాలి. ఇక అయితే ఫ్రెండ్స్ ఏమంటారు అంటే ఆవులను పెట్టుకుంటే లాభం ఉంటది, కాకపోతే ఎప్పుడు ఇంటికనే ఉండాలన్నమాట. ఆవులు ఎంబడే ఉండాలి. ఆవులు ఎంబడే ఉంటే మనము వాటిని ఎంత కాపాడుకుంటే మనల్ని అంత కాపాడుకుంటాయి అని చెప్తున్నాను అనమాట. అది కూడా కరెక్టే. అది ఎంత మనం దాన్ని మంచిగా చూసుకుంటే ఆవులు మనల్ని అంత మంచిగా చూసుకుంటాయి అనమాట. ఒక ఆవులు 5 ఇప్పుడు స్టార్ట్ చేసాం అన్న. ఈ 5 ఆవులను పెట్టుకున్నాడు. 5 ఆవులతో ఇప్పుడు అన్న స్టార్టింగ్ ఇప్పుడే ఒక 400 సంపాదిస్తున్నాడు అనమాట. ఒక్కొక్క ఆవుకు 3 లీటర్లు ఇస్తుంది. ఇప్పుడు ఎట్లా లీటర్ ఉంది అన్న పాలు? 35 నుంచి 40. 1 లీటర్ 35 నుండి 40 రూపాయలు ఫ్యాట్ బట్టి. చిల్లర వస్తేనేమో 60 రూపాయలు. మీరు ఎక్కడ వేస్తున్నారు పాలు? హెరిటేజ్ వాళ్ళకి శంకర్పల్లి. ఓకే. మీకు పేమెంట్ ఎట్లా ఇస్తారు వాళ్ళు? 10 రోజులకు. 10 రోజులకు ఒకసారి. నెలలో 3 వస్తాయి. వాళ్ళు మీకేమైనా అడ్వాన్స్ ఇస్తారా హెరిటేజ్ వాళ్ళు? అంటే మనము అక్కడ పోయి దాని దగ్గర సెంటర్ దగ్గర మాట్లాడుకుంటే లోన్ ఇస్తారు. 2-3 నెలలు టైం పడుతుంది. ఒక 50,000 ఇస్తారు. అవి ఎక్కువ అంటే బిల్లు కింద పట్టుకుంటారు. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నా అంటే మీరు గవర్నమెంట్ నుండి మీరు ఏమన్నా సాయం పొందాలనుకుంటున్నారా? అంటే లోన్ గురించి ప్రయత్నం చేస్తున్నాము. ఓకే. లోన్ రాలేదు. మీరు రైతులకు ఇప్పుడు ఈ డైరీ ఫార్మ్ గురించి అది ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తే మీకు బెటర్ ఉంది అంటావు? అంటే ఏం చేయాలంటావు? అంటే ఆవులకు దానా గానీ అలాంటివి ఏమన్నా సబ్సిడీ లాగా సగం రేట్ లెక్క ఇట్లా ఇస్తే ఏమన్నా. ఓకే. హెరిటేజ్ ఏమన్నా ఉందా మీకు? అట్లా దానా అది ఇస్తారా? ఇస్తారు కానీ ఉన్న రేట్కే ఇస్తారు. ఏం తగ్గించారు. 1250 రూపాయలు ఒక సంచి. అదే మీకు గవర్నమెంట్ ఒకవేళ పత్తి కల్లి గానీ ఇంకా చున్ని ఇలాంటివి ఇస్తే మీకు కొంచెం బెనిఫిట్ ఉంటది. ఇంకా జర మంచిగా ఇస్తే బాగా. ఈ రైతు ఏమంటుండంటే గవర్నమెంట్ మాకు కొంచెం సబ్సిడీ ప్రకారంగా ఆవులకు పత్తి కల్లి గానీ, కంది చున్ని గానీ, గోధుమ పొట్టు ఇలాంటివి ఇస్తే కొంచెం మాకు కూడా బెనిఫిట్ ఉంటది, కొంచెం లాభం పొందుతాము డైరీలా అంటే చెప్తా ఉన్నాడు. అంటే దీనివల్ల నష్టాలు కూడా ఉన్నాయి. ఓపెన్ వాళ్ళకు లాభాలు గిట్టున్నాయి. ఓపాలి ఇక్కడ పోదిగా మంచిగా చూసుకోవాలి, ఉండాలి. అదే అంటే అయితే అన్న ఫ్రెండ్స్ ఏమంటున్నా అంటే అన్న దీనివల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. దీని ఎంబడి ఉండాలి. దీని ఎంబడి ఉంటే మనల్ని కూడా ఆవులు ఎంత మనం చూసుకుంటామో దాంట్లో కాపాడుకుంటాయి. కాకపోతే గవర్నమెంట్ నుండి మాకు సబ్సిడీ వస్తే బాగుంటది అని చెప్తున్నాడు. ప్రతి రైతు చెప్పేది అదే. గవర్నమెంట్ నుండి సబ్సిడీ ఉండాలి. దానా గానీ ఇలాంటి ఇంకా కుట్టి మిషన్లు లాంటివి మీకు ఇస్తే షెడ్ గానీ ఇలాంటివి. షెడ్ అప్పుడు ఇచ్చారు కానీ ఇప్పుడు ఇస్తలేరు. 50,000 ఏమో గవర్నమెంట్ ఇస్తుంది, 50,000 మేము పెడుతుంది కానీ ఇప్పుడు అది లేవు. అయితే అప్పుడు చేస్తుర్రి, ఇప్పుడు చేస్తలేరు. షెడ్యూల్ సగం అని చెప్తా ఉన్నాడు. ఇట్లా ఇలాంటివి కొన్ని గవర్నమెంట్ సహకరిస్తే మీకు కూడా లాభం ఉంటది. రైతులు మంచిగా లాభం పొందుతారు. ఇంకో సంవత్సరం కాలం ఇంకా 5 ఆవులు తీసుకుంటాం. మీకు ఇప్పుడు సరే ఈ గవర్నమెంట్ లో మీకు ఏమన్నా కావాలనిపిస్తుందా? ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, మీకు ఇట్లా సబ్సిడీ ఇస్తారు అని ఏమన్నా అడగాలనుకున్నారా మీరు గవర్నమెంట్ ని? ఇంకా అడగలేం. మేమే 10 మంది రైతులం పోయి మండల ఆఫీస్ పోయి అట్లా అడిగి తెలుసుకోవాలని అనుకుంటున్నారు మీరు. అయితే ఇప్పుడు ఈ ఆవులకు గానీ బర్రెలకు గానీ మరి సూదులు ఇంజక్షన్ మీరే ఇచ్చుకుంటుండ్రా? డాక్టర్ మీకు డాక్టర్ ఉంటాడా? దానికి ఏమైనా డాక్టర్ వచ్చి ఫోన్ చేస్తే ఓకే మేము పోయి తీసుకొని వస్తాం. ఎప్పుడైనా వస్తాడు. ఎప్పుడు చెప్పినా ఫోన్ చేసినా అందుబాటు. ఆవులు ఇప్పుడు పాలు తగ్గిపోయినా దానికి పాలు తగ్గిపోయింది అనుకో డాక్టర్ వస్తాడా? ఇప్పుడు ఒక ఆవు ఈనిందంటే ఎన్ని రోజులు ఇస్తుంది అన్నది ఆవు? 6 నెలలు ఇస్తుంది. ఒక ఆవు 6 నెలలు కంటిన్యూ ఇస్తుంది. 6 నెలల తర్వాత కడుతుంది. ఇక తగ్గిస్తుంది. 1.5-2 లీటర్లకు వస్తుంది. ఒక ఆవు ఈనిన తర్వాత ఒక 6 నెలల పాలు ఇస్తుంది కంటిన్యూ.
ఒక 6 నెలల దాకా పాలు ఇస్తుందని చెప్తా ఉన్నాడు. 6 నెలల తర్వాత మళ్ళీ మీరు ఇంజెక్షన్ ఇప్పిస్తారు. మళ్ళీ ఇంజెక్షన్ ఇస్తే మళ్ళీ కట్టినంత వరకు ఒక నెల 5 వరకు బంద్ చేస్తుంది. ఒక 3 నెలలు మళ్ళీ ఇన్నాక మళ్ళీ స్టార్ట్ చేస్తాం అంతే. అది ఇప్పుడు 6 నెలలు ఉన్నది దానికి, అంటే 6 నెలల దాకా పాలు ఇస్తూనే ఉంటది. కానీ ఫస్ట్ ఎంత ఇస్తుంది అది? ఫస్ట్ ఒక పూటకు 4 ఇస్తుంది. పూటకు 4, 2 పూటలు 8 లీటర్లు అవుతుంది. అట్లా 6 నెలలు కంటిన్యూ ఎన్ని రోజులు ఇస్తుంది? అట్లా 6 నెలలు ఎంత ఇస్తుంది? పూటకు 4, 2 పూటలు 8. ఒక 4 లీటర్లు ఇస్తుంది దానికి ఆవు. ఫస్ట్ 4 లీటర్లు ఇస్తే ఆవు ఈనిన తర్వాత 2 నెలల వరకు ఎంత ఇస్తుంది? ఇట్లా 3 నెలలు 4 నెలల వరకు ఎంత ఇస్తుంది? 4 నెలలు ఏమో ఒక 4.5 అట్లా ఇస్తుంది. ఓకే. ఇక 6 నెలలు వచ్చాక అదే లీటర్ తగ్గుతుంది. అదే ఫ్రెండ్స్, అయితే ఒక ఆవు ఎంత అయినా ఫస్ట్ 4 నెలల 2 నెలలు 3 నెలల దాకా ఎక్కువ ఇస్తుంది, తర్వాత తగ్గిస్తుంది అనమాట 6 నెలల దాకా. మీకు ఆవుల నుండి లాభం అంటావా, బర్రెల నుండి ఎక్కువ లాభం ఉందా మీకు? బర్రెల అంటే రిస్క్ ఆవులదేమో మనం ఎక్కువ పోదన చేయకుండా ఉంటాయి, కానీ బర్రెలకు ఇంకెక్కువ పోదన ఎక్కడ పోకుండా ఉంచాలి. ఇంకా బర్రెలు ఎంబడే ఉండాలి, అందులో లాభం ఎక్కువ ఉంటది కానీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. బర్రెలకు అయితే ఏమంటారు అంటే అన్నకు ఆ బర్రెల లాభం ఉంటది, ప్లస్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటది అనమాట. ఈ ఆవులను ఎందుకంటే ఆవులను పెట్టుకుంటే ఎటువైనా ఇంటికి వచ్చేస్తాయి. వేరే ఆవులు కొట్టిస్తే పోతాయి. అవును, బర్రెలు పోవు, బర్రెలు సపరేట్ ఉండాలి. ఎక్కడ పోతే అక్కడనే అవి బర్రెలు పోతే సపరేట్ అవి ఎంబడి ఉండాలి మనిషి. ఆవులెంబడి వస్తాయి కానీ బర్రెలు రావు. ఏమనంటే బర్రెలు ఆవులు ఉంటే సేఫ్టీ ఉంది, కానీ బర్రెలు ఉంటే కొంచెం రిస్క్ ఉంటది, లాభం కూడా ఉంటది. ఈ ఆవులు ఉంటే కొంచెం చెప్పినట్టు విన్నట్టు ఉంటాయి అనమాట. మనం లేకున్నా వేరే వాళ్ళకి చెప్పినా వాళ్ళు కవర్ చేసుకుంటారు. ఒక రోజు జర పండగ కోస్తాను, చుట్టాలతో కోస్తాం అంటే కవర్ చేసుకుంటారు. కానీ బర్రెలు ఉంటే అట్లా కాదు, బర్రెలు ఎంబడి ఉండాలి. అయితే ఫ్రెండ్స్ ఏమనంటే ఆవులు ఉంటే కొంచెం బెటరే ఉంటది, బర్రెలు ఉంటే ఇక రిస్క్ ఎక్కువ ఉంటదని ఈ రైతు మాటలు చెప్తున్నాడు. ఒకటి ఈ సూపర్ నేపియర్ గడ్డి వల్ల చాలా లాభం ఉంది. అయితే ఈ గడ్డి ఒకటే కాదు, మాకు గవర్నమెంట్ కూడా సబ్సిడీ పరంగా ఆవులకు దాన కానీ, ఆ కుట్టి మిషన్ కానీ, ఈ షెడ్లు కానీ ఇలాంటివి ఇస్తే బాగుంటుందని ఈ యొక్క గవర్నమెంట్ కి అన్న సూచన చేస్తున్నాడు బ్రదర్. ఈ యొక్క రైతు మాటలు విని ప్రతి ఒక్కరు ఈ యొక్క నా వీడియోని గవర్నమెంట్ దాకా పోయి మీరు అందరు షేర్ చేస్తారని, లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని నా యొక్క మనవి. దగ్గరికి